మనోడు వీరేష్ కూడా లేదు ఈ పిల్లోడు అంటే చదువుకుంటాడు కదా చదువుకుంటాడు ఏమైనా ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చేస్తాడు అంతే. ఓకే నువ్వేం చదువుకున్నావు మల్లేష్? నేను ఇంటర్ అన్న. ఇంటర్ పాసా ఫెయిలా? ఫాస్ అనా? పాసా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 350 ఏమొచ్చింది. ఎంతకు? ఆ? ఎంతకు? 350. 700కి 700కు 700కి 600 కట్టాలి. అరే 600 600 స్వామి 1000 ఉంటుంది ఇంటర్ నువ్వేం చదువుతున్నావు? డిప్లొమా అంటే డిగ్రీయా? ఇప్పుడు డిగ్రీ లాగా కదా. డిగ్రీ ఇంటర్ అయిపోయినాక ఇంటర్లో ఏ గ్రూప్ నువ్వు? ఇంటర్లో బైపీసీ సరే బైపీసీ కదా. సో నీకు ఎన్ని ఉంటాయి మార్క్స్? 1100 ఉంటాయి. 1150 1100 రౌండ్ ఫిగర్ 1000 రౌండ్ ఫిగర్. మరి ఈయన 600 అని ఎట్లా? అంటే నా అప్పుడు సీనియర్ కదా, సీనియర్ అయినా కానీ అంతనే ఉంటావేమో అనుకుంటా. అంత అప్పుడు ఉండడానికి ఇప్పుడు పెరిగిటావన్నా ఇప్పుడు ఎప్పుడైనా కానీ అంతేనా ఉండేది? అట్లని కాదు నన్ను అప్పుడు కదా పెద్ద నా ముందర చదువు అంతా ఒకటే ఉంటుంది స్వామి. సో ముందర చదవా అంటే పాత మనిషివా నువ్వు? అంత పాత మనిషి ఏజ్ ఎంత? 40 45? 32 అన్న. 32 మరి పాత మనిషి అంటున్నావు? అంటే వీళ్ళకంటే ముందర చదివింది రానే కదా, ఓకే. అందుకని అప్పుడు అంత ఉంటుంది. సో ఏ గ్రూప్ నువ్వు ఇంటర్లా? ఇంటర్లా సిఈసీ సిఈసి అంటే పోలీస్ అనా? పోలీస్ అంతే, అది ఒక్కటే తెలుసు మనకి అంతే. ఆ సిఈస్ ఫుల్ ఫామ్ గిల్ ఫామ్ తెలియదు మనకి. ఓకే. ఏటికి సిఈస్ అంటే పోలీస్ గా ఉన్నాను ఓకే అంతే. కాదు అప్పుడు ఇంత హైట్ ఉన్నావు, హైట్ ఎక్కువ ఉండేనా? సేమ్ ఇంతేనా, ఇదే హైట్. పోలీస్ ఎట్లయితే ఎట్లా అనుకున్నావు? ఏ పోయినానా ట్రైనింగ్ కూడా 2 సార్లు పెట్టినానా. అంటే హైట్ ఉందా? హైట్ అంటే పోయింది ఒకటి, జస్ట్ మిస్ అని ఒక కానిస్టేబుల్ ఇది మన కర్నూలులోనే ఆడ జరుగుతుంటే మరి 5 గేమ్ పెట్టినా పోయినా అది పాస్ అయినదండి. ఓకే. ఇది హైట్ చూసేటప్పుడు కట్టే ఈడ కట్టినది అందరికి కెన్న ఇప్పేస్తారనా, షూ గీ కెన్న తీసి పడేసి హైట్ కొలత పడతారు. అప్పుడు నన్ను కట్ట ఈడ తగలన్నట్టు ఇట్లా ముందరకి వెళ్ళిపోయాడు.